రాజ్ విషయంలో కావ్య ఫుల్‌గా అప్సెట్ అయిపోతుందనమాట. రాజ్ మాట్లాడుకో ఒక రకంగా కోపం తెచ్చుకుంటుంది. అమ్మమ్మతో గోరింటాకు పెట్టించుకుంటుంది కదా! 2 చేతులకి పెట్టించుకుంటుందనమాట. రాజ్ ఏమో అది మర్చిపోయి తన వర్క్‌లో బిజీగా ఉండి కావ్యకి పనులు చెప్తూ ఉంటే, ఇలాంటి మొగుడు ఎవ్వరికీ రాకూడదు. గోరింటాకు పెట్టుకున్నాను కదా! చూసాడు కదా! తర్వాత కూడా పనులు చెప్తాడని. ఆయన అడిగాడు కదా! అని చెప్పని కష్టపడి చేస్తూ ఉంటే, ఇక రాజు మరలా చూసి చెప్పొచ్చు కదా! చేతులకు కదా పెట్టుకున్నావు, నోరేమైంది అంటూ ఉంటాడు. పాపం కావ్యకి అదే టైంలో వీపు దురద పెడుతుందనమాట. అడగాలా వద్దా అనుకొని గోడకెళ్ళి గీక్కుంటా ఉంటుంది. అప్పుడు రాజుండి ఎందుకు బర్రెలాగా అలా చేస్తున్నావు, నన్ను అడగొచ్చు కదా అంటే, మీరే కదా ఇందాక పనిలో ఉన్నాను డిస్టర్బ్ చేయొద్దు అన్నారు, అందుకే అడగలేదని చెప్తుందనమాట. ఇంక రాజు వెళ్ళి హెల్ప్ చేస్తాడు. అయితే మాటల్లో అమ్మమ్మ గారు చెప్పింది ఏం చేశారు అని. అమ్మమ్మ ఏం చెప్పుంటుందంటే, అందరూ పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి, నాకు అది కోరిక అని చెప్పుంటుంది. కావ్య దాని గురించి మాట్లాడితే రాజు ఏమనుకుంటాడు, పాప బారసాల గురించి మాట్లాడతాడు. సరే చేసేద్దాం, మా నాన్నమ్మ ఏం చెప్తే అదే నాకు ముఖ్యం, రేపు అందరి ముందు చేసేస్తానని చెప్తాడనమాట. అందరి ముందు చేస్తారా, నాకెంత ఇబ్బందిగా ఉంటుంది, ఛీ ఛీ అంటూ మాట్లాడుతుంది. కావ్య ఇంకొకటి అనుకుంటుంది, రాజు ఇంకొకటి అనుకుంటాడనమాట. మొత్తం మీదైతే కావ్య కోపం వచ్చి ముసుగుదాన్ని పడుకుంటుంది. మీరు కూడా అదే చేయండి, మీరు ఇంకేం చేస్తారు అన్నట్టు రాజు తిడుతూ పడుకుంటుంది అనమాట. మరోవైపు అప్పు కళ్యాణ్లు కూడా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ మనల్ని ఇక్కడే ఉండమంటున్నారు కదా, ఉందామా అంటే, మా అమ్మ చూసావు కదా, మా అమ్మ పూర్తిగా చంద్రముఖిలాగా మారిపోయింది, ఆస్తి ఆస్తి అని అడుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఇంట్లో ఇక్కడే ఉన్నాము, ఆ గొడవలు ఇంకా పెద్దగా అయిపోతాయి. అందుకే ఇంట్లో గొడవలని సర్దుమణిగేలాగా మా అమ్మ మనసు మారిన తర్వాత ఇక్కడ ఉందాం, అప్పుడు అందరితో ఆనందంగా ఉండొచ్చని కళ్యాణ్ చెప్తాడు. అలాగే కళ్యాణ్ నుండి ఇంక వాళ్ళ నాన్నమ్మ ఒక కోరింది కదా, అందరూ పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని. మరి దాని గురించి ఏం చేద్దాము అంటే, అప్పు ఉండి ఇప్పుడే కదా చెప్పారు ఇంట్లో గందరగోళంగా ఉందని, ఇవన్నీ క్లియర్ అవని అప్పుడు చూద్దాం అన్నట్టు చెప్తుందనమాట. ఇక ఇద్దరు సరదాగా నవ్వుకుంటూ